ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమైంది. పిడికిలి బిగించిన సీఎం ఫోటోకు సిద్ధం అనే టైటిల్తో పోస్టర్లు ఏర్పాటు చేసింది. రేపు ఉత్తరాంధ్ర నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది అధికార పార్టీ. ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. రేపు భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభా ప్రాంగణం నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. భోగి సెంటిమెంట్ గా కలిసి వచ్చిన ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతోంది. సంఘీవలస దగ్గర 2.5 లక్షలకు పైగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో ముఖ్యమంత్రి నేరుగా సమావేశం కాబోతున్నారు. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. తొలిసారిగా ముఖ్యమంత్రి 34 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్తో ఇంటరాక్ట్ అవడానికి ఒక భారీ ర్యాంపును కూడా ఏర్పాటు చేశారు. నేరుగా సీఎం ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన క్రియాశీల కార్యకర్తల దగ్గరికి వెళ్లి వాళ్ళ యొక్క సాధక బాధకాలను తెలుసుకోవడంతో పాటుగా ఎన్నికలకు ఏ విధంగా సన్నద్దం కావాలి, అదే సమయంలో రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఎదురుదాడిని ఏ విధంగా ఎదుర్కొంటూ ఎన్నికలకు సన్నద్దం అవ్వాలనే విషయాన్ని ఈ వేదిక నుంచి బహిర్గతం చేయబోతున్నారు. ఒక విధంగా ఇది ఎన్నికల సమర శంఖారావ సభ. ఇది నేరుగా ముఖ్యమంత్రి ఈ డయాస్ నుంచి ఏం చెప్తారు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, పార్టీ శ్రేణులకు కావచ్చు, ఎటువంటి సందేశాన్ని ఇస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర మంత్రి అమర్నాథ్ ఉన్నారు. సార్, రేపటి సభకు సంబంధించి ఎటువంటి విశేషం ఉండబోతోంది? ఇక్కడి నుంచి ఎటువంటి సందేశాన్ని సీఎం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలన్నటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గతంలో 3 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో 3 ఉమ్మడి జిల్లాల నుంచి 34 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా రేపు ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయబోతా ఉంది. వారందరినీ కూడా ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించబోతా ఉన్నారు. దీంట్లో అనేక అంశాలు, ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి, లేదా వారు ప్రభుత్వంగా మా మీద చేస్తున్నటువంటి కుట్రలు కానివ్వండి, వారు ఏకమవుతున్నటువంటి సందర్భాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఏ రకంగా ఎదుర్కొనాలి, ఏ రకంగా మనం ప్రజలకు మంచి చేయాలనేటువంటి కార్యక్రమాలతో మన ఉద్దేశం ఏంటి అనేటువంటిది ఇవన్నీ చెప్తూ గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి పార్టీ క్యాడర్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ రేపు ఏ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, ఏ రకంగా మనం సన్నద్దం కావాలనేటువంటి అనేక అంశాలన్నింటి మీద కూడా వారి దిశానిర్దేశం ఇవ్వబోతా ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద వస్తున్న అపవాదులు కావచ్చు, లేకపోతే రాజకీయ పక్షాలు చేస్తున్న విమర్శలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఇక్కడ నుంచి ఎటువంటి సందేశం ఉంటుంది? మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీద కోపంతో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కానివ్వండి, లేదా వారి మీద చూసి ఓర్వలేక ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, లేదా దగ్గరుండి చూసి ఓరలేకపోతున్నటువంటి కొంతమంది కానివ్వండి, వీరందరూ కూడా ఏ రకంగా ఏకమవుతా ఉన్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, రీజనల్ పార్టీ అన్ని కూడా ఈరోజు ఏకమవుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏకం చేసుకున్నటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడిని, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని, వీరందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతా ఉన్నారు. అందుకే అనేక సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, నాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్లు నా పేదవారు, నా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, నా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులు మాత్రమే నాకు స్టార్ క్యాంపెయినర్లు అనేటువంటి మాట చెప్పారు. వారికి మరింత భరోసాన్ని, ధైర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమమే రేపు జరగబోతోంది. ఒకవైపు మీరు సిద్ధం అనే ఒక నినాదంతో జనం ముందుకు వెళ్తున్నారు, మేము యుద్ధానికి సిద్ధం అనే ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు. అదే సమయంలో రాజకీయంగా అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించి సీట్ల వ్యవహారంలో కూడా కొంత స్ప్లిట్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ఏ విధంగా చూస్తారు? పవన్ కళ్యాణ్ కామెంట్లు ఏ విధంగా చూడవచ్చు? సిద్ధం అనేటువంటి దానికి కేవలం ఎన్నికల సందర్భంగానే మాత్రమే చూడొద్దు. రాష్ట్రంలో మేము పేదవాడికి చేసినటువంటి సంక్షేమం చూపించడానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని చూపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంతమంది కలిసి వచ్చినా ఆ యుద్ధంలో గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అనేటువంటి ఒక నినాదాన్ని మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ బ్రాండింగ్ కూడా మేము చేయడం జరిగింది. ఇక ప్రతిపక్షాలు, వారు జరుగుతున్నటువంటి చర్చలు, వారి మధ్య జరుగుతున్నటువంటి పొత్తు అంశాలు మేము పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. కానీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ధర్మాన్ని పాటిస్తాడనేటువంటి ఒక ఆలోచన పవన్ కళ్యాణ్కి రావడం అనేటువంటిది ఒక అమాయకత్వం. చంద్రబాబు నాయుడు ధర్మంతో
ధర్మాన్ని పాటించి రాజకీయం చేసినటువంటిది గడిచినటువంటి 40 సంవత్సరాలు ఎప్పుడూ లేదు. మరి ఆయన పాటిస్తాడు, ధర్మాన్ని పాటిస్తాడు, పొత్తు ధర్మాన్ని పాటిస్తాడని చెప్పి అనుకోవడం ఈయన అమాయకత్వం. సరే ఆయన 2 సీట్లు ప్రకటించాడు కాబట్టి నేను 2 సీట్లు ప్రకటిస్తానని చెప్పని అన్నాడు. సరే రేపు ఆయన ఇంకొక 50 సీట్లు ప్రకటిస్తే మీరు 50 సీట్లు ప్రకటిస్తారా? రేపు ఆయన ఇంకొక 75 సీట్లు ప్రకటిస్తే మీరు ఒక 75 సీట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకు ఉందా? సో ఈ వీటికి సమాధానం వారి పార్టీ నాయకులు చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు సంబంధించినటువంటి అంశం కానీ లేదా మా రాజకీయ పార్టీకి కావాల్సినటువంటి అంశం కూడా కాదు. ఎందుకంటే ఎవరు కలిసి వచ్చినా, ఎవరు ఎన్ని సీట్లో పోటీ చేసినా మేము మా తాలూకా స్టాండు, మా తాలూకా విధానం, మా తాలూకా నినాదం ఇవన్నీ మేము చెప్పుకొచ్చాం. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు ధర్మాన్ని పాటిస్తాడని చెప్పి అనుకోవడం అనేటువంటిది పవన్ కళ్యాణ్ తాలూకా అమాయకత్వం. అంటే ఒక ఇరుకు చొక్కాని వేసుకోవడం పొత్తుల వల్ల చంద్రబాబు కొంత అనీజీగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఒక ఇరుకు చొక్కాలోకి దొరలేకపోతున్నారని ఒక మాటను పవన్ కళ్యాణ్ అంటున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? ఆయన ఏ రోజు కూడా అది పాటించడం అనేటువంటిది ప్రజలకు తెలుసు. వారితో గతంలో అనేక సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలకు తెలుసు. ఆ పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అనేక ఇంటర్వ్యూస్ లో ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి అంశాలు చూస్తాం. గతంలో ఆయనతో కలిసి పనిచేసినటువంటి అనేక మంది నాయకులు చెప్పినటువంటి సందర్భాలు చూస్తాం. ఈ రోజు దగ్గరగా ఈయన మళ్ళీ చూస్తున్నాడు కాబట్టి ఈయనకు అర్థమవుతుంది. ఎందుకంటే 2014లో ఆయన కేవలం మద్దతు ఇచ్చాడు తప్ప పోటీ చేయలేదు కాబట్టి ఆయనకు తెలియలేదు. ఈసారి కలిసి పోటీ చేస్తా ఉన్నాడు. ఏ రకమైనటువంటి ధర్మాన్ని పాటించడం అనేటువంటిది ఆయన తెలుసుకోవాలి. ఆయన ఆ మాట చెప్పాడు. సరే అది ఏదేమైనప్పటికీ ఆయన ఎన్నిటికి ఆయన సాటిస్ఫై అవుతాడా? మేము మొన్న లోకేష్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు అని చెప్పినా సరే నేను పట్టించుకోలేదంటే మీరెందుకు పట్టించుకుంటారు? మీకు దాని మీద ఉద్దేశం కానీ లేదు. మీ పార్టీ కార్యకర్తలకో మీ పార్టీ నాయకులకో ఆ రకమైనటువంటి ఆలోచనలు దానికి సమాధానం మీరు చెప్పాలి తప్ప ఈ పొద్దు ధర్మాన్ని పాటించలేదని చెప్పి ఇప్పుడు వచ్చి వీరి దగ్గర మీరు అమాయకంగా మాట్లాడడమో లేకపోతే కన్నీరు కాచడం అనేటువంటిది పెద్దగా ఉపయోగం లేనటువంటి అంశం అనేటువంటిది నా అభిప్రాయం. ఓవరాల్ గా ఒకవైపు రాజకీయ పక్షాలను ఎదుర్కోవడంతో పాటు గడిచిన 4 సంవత్సరాల పైన ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాల అమలు తీరు కానీ లేకపోతే వివిధ వర్గాలకు చెందిన మేలు కావచ్చు, విజన్ డాక్యుమెంట్కి సంబంధించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర అభివృద్ధి మీద ఏవైతే కార్యక్రమాలు చేశారో వాటన్నింటినీ వివరించడానికి ఈ సిద్ధం బహిరంగ సభను అన్ని విధాలుగానూ ఉపయోగించుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఓవరాల్ గా సంఘీవలస దగ్గర ఒక 7 ఎకరాల విస్తీర్ణంలో ఓన్లీ డయాస్ ఉండబోతోంది. ఇక మిగిలినంతా కూడా 18 ఎకరాలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం అంతా కూడా కార్యకర్తలు తల్లిరోజే కార్యకర్తలు కావచ్చు, పార్టీ సంబంధించిన నాయకత్వానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా విస్తృతంగా చేస్తున్నారు. ఈ వేదిక నుంచి సీఎం ఏం చెప్తారనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. రాజకీయ పక్షాలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక రేపు సీఎం విశాఖకు మధ్యాహ్నం తర్వాత చేరుకుంటారు. ఆయన దాదాపు 2 గంటలకు పైగా ఈ సభా వేదికపై ఉండి తన మనసులోని మాట కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకున్న విషయాలన్నింటినీ కూడా ఇదే వేదిక నుంచి చెప్పబోతున్నారు. ఒక విధంగా సిద్ధం సభకు పూర్తి స్థాయిలో భీమిలి సన్నద్దమైంది. ఉత్తరాంధ్రకు సంబంధించి 34 నియోజకవర్గాల కేడర్ కూడా రేపు తరలి రాబోతోంది. మొత్తం 3 లక్షల పైగా ప్రజలు ఈ సభకు హాజరవుతారని వైఎస్ఆర్ పార్టీ అంచనా వేస్తోంది. థ్యాంక్ యూ రవిచంద్ర.